వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర. ఆకాశరాజుకు పుత్రకామేష్టి యజ్ఞం చేయుట. ఒక శుభదినమున ఆకాశరాజు తన కులగురి అయిన శుక్ర మహర్షిని ఆహ్వానించి సాదా పూజ చేసి మాకు సంతానం కలిగిన మార్గము సెలవుమని ప్రార్థించెను. శుక్ల మహర్షి, ఓ రాజా, పూర్వకాలమున జనక మహారాజు పుత్రకామేష్ట యోగము చేసి సంతానము పొందెను. నీవు ఆ విధముగా యోగము చేసిన ఎడల భగవానుడు తప్పక సంతానము అనుగ్రహించగలడు అని సెలవిచ్చెను. అందుకు వలన ఆకాశరాజు సంతోషించి సుముహూర్తమున బ్రాహ్మణుల్ని రప్పించి యోగమునకు కావలసిన సామగ్రి అంతా సమకూర్చి యజ్ఞము చేసి స్థలములో బంగారు నాగలతో రాజే స్వయముగా దున్నుచుండగా నాగలికి ఏదో తగిలి నాగలి ఆగిపోయెను. అర్జునుడు మట్టిని తీసి చూడగా ఒక పెట్టి కనబడెను. ఆ రాజు ఆ పెట్టెను తెరిచి చూడగా సహస్రదళ కమలములో మధ్య అందాల పసిపాప కనబడెను. వెంటనే ఆకాశముల మెరుపులు మెరిచెను. ఆకాశరాజు, రాజా, నువ్వు ధన్యుడు. నువ్వు పూర్వజన్మ పుణ్య ఫలితము వలన ఈమె నీ వంశములో జన్మించింది. ఈ శిశువుకు మీ వంశము తరించును అని పలికెను. శుక్రమహర్షి, బ్రాహ్మణు, ఆకాశరాజు, ధరణీదేవి ఆకాశరాజు పలువురు మహా ఆనందంతో భరితులైనారు. శిశువును ఎత్తుకుని మహర్షి బ్రాహ్మణులచే ఆశీర్వాదంచే పొంది యోగము పూర్తి చేసి యోగశాల నుండి రాజాంతుడు రాజులందరూ ఆనందపడి ప్రతి వారము మందిరములకు పోయి ఆ శిశువునికి నామకరణం చేస్తున్నారు. శుక్రమహర్షి అడుగడుగున పద్మములో జన్మించిన ఆ శిశువుకు పద్మావతి అని పేరు పెట్టమని ఆకాశరాజుకు చెప్పబడును. మహా ఆనందంతో పద్మావతి అని నామకరణం పెట్టి అల్లారముద్దుగా పెంచుకుని సాగిరి. ఆ శిశువుకు తగిన సుముహూర్తము ఫలితముగా ఆ చిరకాలములోని ధరణీదేవి గర్భము తాల్చి శుభదినమునకు మగ శిశువు ప్రసవించెను. ఆ బిడ్డకు పరమావతిని నామకరణం చేశారు. గావించి పద్మావతికి వసుధామ వలన ప్రేమతో అల్లారముద్దుగా పెంచుకొని సాగారు. పద్మావతికి పూర్వజన్మ వృత్తాంతము. పద్మరాజు మహారాజుకి వరలక్ష్మి వ్రతం. వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. రేపు రోజున తరువాయి భాగం శ్రీనివాసుడికి సంబంధించిన పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము తెలియవచ్చును.